ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, బస్సు మీ హోటల్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి చూపిస్తే చాలు సార్. సార్ చాలు, ఆపండి సార్. ఓకే. ఇక్కడి నుంచి వాష్రూమ్ వైపు అవుట్ అయింది. వాష్రూమ్ లో స్ట్రక్ అయిపోయి బయటికి రాలేకపోయిందేమో. ఇంకా తను వాష్రూమ్లోనే ఉంది. ఏమై ఉంటుంది? వాష్రూమ్ నుంచి బయటికి రావడానికి లేట్ అయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్షయ వెళ్ళిన వైపు కొంచెం ముందుకు వెళ్దాం బావా. ఇంకేదైనా వెహికల్ ని క్యాచ్ చేసి బయలుదేరిందేమో. ఇంకేమైందో తెలుస్తుంది. సరే అవని, థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. అవని పద. అటువైపు కదా వెళ్ళింది? అవును బావా. సరే త్వరగా పద. అవని, మనం క్రాస్ వచ్చిన దారిలో మధ్యలో ఎక్కడ సీసీ కెమెరాలు కనిపించలేదు. ఇక్కడుండే అవకాశం ఉంది. అక్షయ్ గురించి ఇక్కడేమైనా తెలియచ్చు. అవును బావా, పద వెళ్దాం. సరే పద. సార్, సార్ ఫ్రీజ్ చేయండి సార్. కార్ నెంబర్ ఉంది సార్. ఈ కార్ నెంబర్ నేను పిక్ తీసుకుంటాను. ఓకే సార్. సార్, మీ వలన మా పాప గురించి మంచి క్లూ దొరికింది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అవని పద. మనం ఆ కార్ని పట్టుకుంటే గానీ అక్షయ్ గురించి మనకి తెలీదు. వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది. వాళ్ళు అక్షయ్ని మాటల్లో పెట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. వాళ్ళు అక్షయ్ని ఏం చేయరు కదా. వాళ్ళు మంచి వాళ్ళైతే విజయవాడ చేరుస్తారు. చెడ్డవాళ్ళైతే నువ్వన్నట్టు జరుగుతుంది. అయినా సరే వాళ్ళు తప్పించుకోలేరు. పద వెళ్దాం రా.
విజయవాడ చేరుకున్నామా భవానీ? మరి కాసేపట్లో చేరుకుంటాం బంగారం. చిన్న పనుంది, 5 నిమిషాలు బయలుదేరదాం. సరే. పిల్లకు మన మీద ఎటువంటి అనుమానం రాలేదురా. తొందరగా పార్టీకి ఫోన్ చేసి డబ్బులతో రెడీగా ఉండమని చెప్దాం. సరేనా? సీను, నేను చెప్పు. బంగారం లాంటి పాప దొరికింది. దుబాయ్ వాళ్ళైతే బంగారం ఇచ్చి మరీ కొనుక్కుంటారు. ఇంతకు ముందు మేం కిడ్నాప్ చేసిన పిల్లల కంటే ఈ పిల్ల బాగుంది. ఈసారి నువ్వు 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. మీరు తొందరగా డబ్బులు రెడీ చేసుకోండి. మేం పాపని తీసుకొని నేరుగా డెన్ దగ్గరికి తీసుకొని వస్తాం. మీ దగ్గర పెట్టుకొని మీరు పాపని ఎప్పుడు దుబాయ్కి పంపించుకుంటారో మీ ఇష్టం. మేము అరగంటలో అక్కడికి చేరుకుంటాం. సరేనా? సరే, మీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను. ఈ పాపేమైందిరా? మన మాటలు వినేసినట్టుంది, అందుకే మన దగ్గర నుంచి తప్పించుకుంది. రేయ్, అదిగురా పారిపోతుంది. పట్టుకుందాం పద. అగో! ఏయ్ ఏయ్ ఆగు! ఏయ్ ఏయ్ ఆగు! ఆగు! డాక్టర్ గారు, వేద పరిస్థితి కండిషన్ చాలా సీరియస్గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.